ఇంటింటికి రక్షిత తాగునీరు అందించే పథకం వాటర్ గ్రిడ్ను గడువులోగా పూర్తి చేయాల్సిందే అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. 3 ఏళ్లలో పథకం పూర్తి కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లే అడగమని కేసీఆర్ పదే పదే చెప్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భూసేకరణ అనుమతుల విషయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని మంత్రులు అధికారులతో సమావేశంలో కేసీఆర్ చెప్పారు. వరంగల్ గెలుపు ఉప్పు పథకాల అమలుపై మరింత దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ వాటర్ గ్రిడ్ పురోగతిపై మంత్రులు అధికారులతో సుదీర్ఘ సమావేశం. వచ్చే ఏప్రిల్ చివరికల్లా రాజధాని శివారు 9 నియోజకవర్గాలకు గ్రిడ్ వాటర్ గడువులోగా పనులు పూర్తి చేసే కాంట్రాక్టర్లకు 1.5% ప్రోత్సాహకం. వరంగల్ ఎన్నికల లక్ష్యం నెరవేరిన కేసీఆర్ ప్రభుత్వం ఇక పథకాల అమలుపై దృష్టి పెట్టింది. తన పెట్ ప్రాజెక్టు వాటర్ గ్రిడ్ పై కేసీఆర్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. 3 ఏళ్లలో ఇంటింటికి రక్షిత తాగునీరు అందించే వాటర్ గ్రిడ్ పథకాన్ని పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమనే విషయాన్ని సమీక్షలో కేసీఆర్ మరోసారి గుర్తు చేశారు. డెడ్ లైన్ ను దృష్టిలో పెట్టుకుని మంత్రులు అధికారులు సిబ్బంది పనిచేయాలన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ చివరికల్లా 9 నియోజకవర్గాలకు వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీరు అందిస్తామన్నారు. భూసేకరణ అనుమతుల విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని తెలిపారు. అనుమతుల వేగవంతం కోసం పర్యవేక్షణ పనుల సమీక్ష శాఖల మధ్య సమన్వయ లోపం లేకుండా నిరంతరం అధికారులు శ్రమించాలని కోరారు. ప్రభుత్వం తెచ్చిన రైట్ ఆఫ్ వే చట్టం ద్వారా ఎవరి భూముల్లో నుంచైనా వాటర్ గ్రిడ్ పైప్ లైన్లు వేయొచ్చని చెప్పిన కేసీఆర్ చివరకు తన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి కూడా పైపు లైన్ల నిర్మాణం జరుగుతుందన్నారు. డెడ్ లైన్లు ఉన్నంత మాత్రాన పనుల నాణ్యత విషయంలో రాజీ పడబోమని, అదేవిధంగా సకాలంలో పనులు పూర్తి చేసే నిర్మాణ సంస్థలకు 1.5% చొప్పున ప్రోత్సాహం కూడా ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన ఈ సమావేశానికి గ్రామీణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో పాటు విద్యుత్, రైల్వేస్, నేషనల్ హైవేస్ ఆఫీసర్లు హాజరయ్యారు. ప్రభుత్వ పథకం వేగంగా పూర్తయ్యేందుకు అనుమతుల విషయంలో జాతీయ సంస్థలు కూడా పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కోరారు.